తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా కష్టకాలం నడుస్తోంది. ఓవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, మరోవైపు కీలక నేత కవిత అరెస్టు వంటి పరిణామాలు ఆ పార్టీకి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండదన్న కారణంతో కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి జంప్ అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ ను వేడి కాంగ్రెస్ లో చేరారు. మరికొందరు బీజేపీ వైపు వెళ్లారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎంపీలో చాలా మంది పార్టీ మారారు. దీంతో ఎంపీ ఎన్నికల్లో బతిమాలి మరి కొత్త వారికి టికెట్లు ఇవ్వాల్సి వస్తుంది. చేవెల ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ టికెట్ ఇస్తానన్నా కాదని కాంగ్రెస్ పార్టీలో చేరారు. జైరాబాద్ ఎంపీ బీపీ పాటిల్ సైతం గులాబీ టికెట్ కన్ఫర్మ్ అయినా వద్దనుకొని బీజేపీలో చేరి సీటు దక్కించుకున్నారు. నాగర్ కర్నూలు ఎంపీ రాములు, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ ఇలా క్యూ కట్టి మరి సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్తున్నారు. పార్టీ అధినేత ఎంత నచ్చ చెప్పాలని చూసినా ఫలితం మాత్రం లేకుండా పోతోంది. మొన్నటికి మొన్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ విషయంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టాలని చూసిన ఆయన్ని ఆ పార్టీ నేతలు బలవంతంగా కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆయనను ఎంత బతిమాలి పార్టీలో ఉండాలని చెప్పినా 2 రోజుల్లోనే రాజీనామా చేసి బీజేపీకి జై కొట్టారు. తాజాగా ఏకంగా ఓ ఎమ్మెల్యే కూడా అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీలో చేరడం గులాబీ పెద్దలకు పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. పార్టీ మారితే అనర్హత వేటు పడుతుందని తెలిసినా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎమ్మెల్యే దానం నాగేందర్. త్వరలోనే మరింత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. పార్టీలోకి గేట్లు ఎత్తానని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం బీఆర్ఎస్ లో వణుకు పుట్టిస్తోంది. 26 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకొని బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. దీనికి తగ్గట్లే ఇప్పటికే 15 మంది పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో టచ్ లోకి వెళ్ళినట్లు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల నాటికి ఈ పని కూడా పూర్తి చేయాలని రేవంత్ స్కెచ్ వేశారని ఇంటర్నల్ టాక్. ఇటు రేవంత్ కొట్టే దెబ్బలకే టీఆర్ఎస్ కళ్ళు బయలు కమ్ముతుంటే అటు బీజేపీ కూడా అదును చూసి కారు పార్టీని కకావికలం చేస్తోంది. ఎన్నికల ముందు కవిత అరెస్టు కూడా ఆ పార్టీ వేసిన ఎత్తుగడేనని బీఆర్ఎస్ నేతలే చెబుతున్నారు. కవిత అరెస్టుతో బీఆర్ఎస్ నేతల మనోధైర్యం సన్నగిల్లిపోయిందని, ఈ టైంలో లోక్సభ ఎన్నికల్లో గనక మంచి రిజల్ట్ సాధిస్తే ఇక ఆ పార్టీలో ఎవరు మిగలరనేది బీజేపీ ప్లాన్ గా చెప్తున్నారు. అందుకే వచ్చే లోక్సభ ఎన్నికలను తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తోంది కమలం పార్టీ. మెజార్టీ సీట్లు సాధించడం లేదంటే కనీసం సెకండ్ ప్లేస్ లోనైనా ఉండాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల్లో ఓడిన 3 నెలల్లోనే బీఆర్ఎస్ పార్టీ దుస్థితిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్, మీమ్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. నెటిజన్లు రకరకాల కామెంట్లు, పోస్టులతో బీఆర్ఎస్ పార్టీని ఓ రేంజ్ లో ఆట ఆడుకుంటున్నారు. ముఖ్యంగా ఏడాదిలోపు బీఆర్ఎస్ లో 2 BHK మాత్రమే మిగులుతారని ఓ నెటిజన్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 2 BHK అంటే ఆ నెటిజన్ చెప్పిన అర్థం కూడా జనాన్ని తెగ ఆకట్టుకుంటోంది. 2B అంటే బాపు బేటా అని అర్థమట. అంటే కేసీఆర్, కేటీఆర్ అని. ఇక H అంటే హరీష్, K అంటే కవిత అని మీనింగ్ కూడా చెప్పాడా నెటిజన్. అంటే ఏడాదిలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అయ్యి కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత మాత్రమే అందులో మిగులుతారట. మంచి సెటరిక్ గా ఉన్న ఈ ట్వీట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. నిజానికి బీఆర్ఎస్ పరిస్థితి కూడా ఆ నెటిజన్ చెప్పినట్లే ఉందని సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ అయితే పేలుతున్నాయి.